ప్రపంచవ్యాప్తంగానూ న్యూ ఇయర్ సంబరాలు అమరాన్నంటాయి. ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరుగుతున్న వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణాసంచా రివ్వున ఎగిసింది. ఐకానిక్ హార్బర్ వంతెన వివిధ రంగులతో వెలిగిపోయింది. న్యూ ఇయర్ ఎంటర్ అయింది. ప్రపంచ దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. చిన్న పెద్ద తేడా లేకుండా జనమంతా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్లోని ఆక్లాండ్ సిటీలో నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం సరిగా అర్ధరాత్రి 12 గంటలకు ఆక్లాండ్లోని స్కై టవర్ దగ్గర బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి. దీంతో ప్రజలంతా సంబరాల్లో మునిగిపోయారు. ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచంలో అందరికంటే ముందే న్యూయార్క్ ప్రజలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ దేశంలో క్యాలెండర్ ముందే మారిపోయింది. అక్కడి గడియారం అర్ధరాత్రి 12 గంటలు దాటేసింది. దీంతో ఆ దేశ ప్రజలంతా కొత్త ఏడాదికి ఫస్ట్ వెల్కమ్ చెప్పేశారు. వీరితో పాటు పసిఫిక్ దీవులైన టోంగా, ససమోవా, కిరిబాటి దేశాలు కూడా కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాయి. ఇక ఇప్పటి నుంచి ప్రతి గంటకో దేశం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే ఉంటుంది. ఇలా చివరిగా హాలండ్, బేకర్ దీవుల్లో న్యూ ఇయర్ ఎంటర్ అవుతుంది.